ఈరోజు 24 సోమవారం ఆగస్టు గ్రీవెన్స్ డేలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్తో ఫేక్ రిసీప్ట్ ఇచ్చి వెల్డింగ్ వర్క్ చేసుకునే దస్తగిరి అనే ఒక సామాన్య పేద కార్మికుడి వద్ద డబ్బులు ఈ విధంగా మోసం చేశారు. రాజేశ్వరిని అనే ఆమె శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో మీకు ఇన్సూరెన్స్ చేసింది అని చెప్పారు. బట్ చూస్తే మటుకు ఫ్యూచర్ జనరల్లీ టోటల్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ అనే ఒక ఎక్కడో ముక్కు మొహం తెలియని ఒక కంపెనీలో వీళ్ళు డబ్బులు పెట్టించి వీళ్ళ దగ్గర నుంచి వచ్చే డబ్బులు వీళ్ళు తినేసి ఈరోజు వాళ్ళకి ఇన్సూరెన్స్కు కంటిన్యూటీ లేకుండా కట్టిన డబ్బులు చేతికి రాకుండా అయిపోయారు. గత వారం చూస్తే ట్రాక్టర్లు ఇప్పిస్తామంటే ఈ అన్నదాత పేరుతోటే దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు మోసం జరిగింది జిల్లాలో. అట్లాగే దానికి ముందు ఇంటి లోన్లు ఇప్పిస్తామని చెప్పేసి, అలాగే ఇళ్ళు కట్టడానికి ఇంటికి పట్టా ఇప్పిస్తామని చెప్పేసి కండేపల్లి గ్రామంలో లక్షల రూపాయలు కూడా చేతులు మళ్ళీ ఇవన్నీ చూస్తూ ఉంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో అది గత వైసీపీ కానివ్వండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానివ్వండి, వీళ్ళెవరైనా ఒక చిన్న ట్రాన్స్ఫర్ కావాలన్నా కూడా రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్తో జరిగేటువంటి పరిస్థితిని నెలకొల్పుకున్న వాళ్ళు ఈ పేదవాళ్ళ దగ్గర, మధ్యతరగతి వాళ్ళ దగ్గర ఈ ఆర్థిక అరాచకాలని అరికట్టడంలో రాజకీయ నాయకుల యొక్క హస్తం ఉందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కాబట్టి వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుందని కూడా తెలియజేస్తూ, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు ఒక్కండి, మీకు న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాము. నా పేరు శంకర్ కిషోర్ పెనుమల్లి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, నెల్లూరు.